యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాక చక్కని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ వాక్యం ఏమనగా కీర్తనల గ్రంథం 84వ కీర్తన మొదటి 2 చరణములను చదువుకుందాం. దేవునికి స్తోత్రం. తెలుగులో సోదరి రమ చదువు తల్లి. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నది. అదే రీతిగా 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చాలండి. 10వ వచనం దయచేసి ఇంగ్లీష్లో చదివితే బాగుంటుంది. మైక్ కొద్దిగా అందించండి. యూట్యూబ్లో చాలామంది వాక్యాన్ని వింటున్నారు, చాలామంది ఆశీర్వదించబడుతున్నారు, చాలామంది మరి వాక్యం విని చక్కగా వారు నాతో కాంటాక్ట్ లేక వస్తున్నారు. ఇంగ్లీష్లో చదువు తల్లి. Better is one the day your courts the thousands elsewhere. I would raise be a door keeper in the house of my God than dwell in the tents of the weekend. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన మందిరం ఆవిర్భవించినటువంటి రోజు. ఎన్ని సంవత్సరాలైందయ్యా ఇప్పటికీ? ఈ మందిరాన్ని కట్టి ఎన్ని సంవత్సరాలైంది? 47వ సంవత్సరం. 47 సంవత్సరాలు, 46 సంవత్సరాలు దేవుడు మనలను ఈ మందిరంలో ఎంతో మంది సేవకులు ఇక్కడ సేవ చేశారు. మరి ఆదిలో ఈ స్థలంలో పునాది వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. OMS అనబడినటువంటి ఒక సంస్థ ద్వారా టీం ఇక్కడికి రాబడింది. ఆ టీం ద్వారా ఈ స్థలంలో సేవ చేయబడి ఈసీ సంస్థ ద్వారా ఈ స్థలంలో మందిరం కట్టబడి మన తెలుగు ప్రజల వారికి ఈసీ సంస్థ వారు ఒక కానుకగా మరి మందిరాన్ని కట్టించడం జరిగింది. ఆనాడు దినాలలో మన పెద్దలందరూ కూడా మరి ఏకీభించి వారికి కలిగిన దానిలో వారు చేయగలిగింది వారు చేసి ఈ స్థలంలో మందిరాన్ని నిలబెట్టుకోగలిగారు. ఈరోజు ఈ మందిరం బాల్కనీగాను కట్టబడి చక్కని కట్టడంగా కట్టబడి మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈ మందిరంలో ఎంతో మందికి పెళ్లిళ్ళు అయ్యాయి. ఎంతో మంది మరి వారి బిడ్డలకు పేర్లు పెట్టబడి ఎంతో మంది ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మన పితరుడైనటువంటి దావీదు అంటాడు, ఈ స్థలంలో అయ్యా నీ మందిరావరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదయ్యా, అది సొమ్మసిల్లిపోతా ఉన్నది అని అంటాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి? అసలు ఈ మందిరం ఎలా కట్టబడింది? దావీదు తన కాలములో ఆయన దేవుని మందిరాన్ని కట్టాలని మరి పూనుకున్నాడు. కానీ దేవుడైనటువంటి యెహోవా అన్నాడు, అది నీ చేత కాదు, నీ కుమారుని ద్వారా నేను ఆ పనిని చేయించుకుంటాను అని అన్నాడు. నీ కుమారుని ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. అయితే ఈ మందిరాన్ని మరి దావీదు కాలంలో మందిరాన్ని కట్టినటువంటి సందర్భాలు మరి సొలొమోను రాజు అయిన తర్వాత తన 4వ సంవత్సరంలో ఆయన మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడండి. సొలొమోను 40 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు.
ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత తన 4వ సంవత్సరంలో ఇది జరిగింది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి 6 వచనాలు గనక మనం చూసినట్లయితే ఈ స్థలములో మరి ఆయన ఎప్పుడు ప్రారంభించాడు, ఎలా ప్రారంభించాడు, ఈ మందిరం యొక్క పొడవెంత వెడల్పెంత అనేది చాలా చక్కగా ఈ స్థలంలో రాయబడి ఉంటుందండి. ఈ స్థలంలో నిజంగా చూసినట్లయితే 2వ వచనం నుండి మనం కానీ చూసినట్లయితే రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండెను అంటున్నాడు. చూసారా, పొడవు ఎంత అంట? 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు. ఈ విధంగా కొలతలు వేసి కట్టబడి బాల్కనీగాను ఇంకా రకరకాలుగా చాలా చక్కగా ఆ మందిరం కట్టబడింది. ఏ మాసంలో ప్రారంభించబడింది చూడండి, ఏ మాసంలో ప్రారంభించబడింది? జీప్ అను 2వ మాసమునందు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను అని అంటున్నాడు. జీప్ అనే మాసం, అది యూదుల మాసాలలో జీప్ అనే మాసం. మన మాసాలలో చూసినట్లయితే ఏప్రిల్ మాసంలో కట్టబడింది, ఏప్రిల్ మాసంలో ప్రారంభించబడిందండి. అంత మాత్రమే కాకుండా ఈ 11, 12, 13 వచనాలలోకి వచ్చినట్లయితే అది ఎప్పుడు ముగించబడింది అనేది క్లియర్గా చెప్తాడు. చూడండి, మరి లేదు 11, 12, 13 వచనాలలో ప్రభు వాళ్ళకిచ్చే ఒక కట్టడ అనేది ఉంటుందండి. అయితే ఏది ఏమైనప్పటికీ వారు ఎప్పుడు ముగిస్తున్నారు అనేది మనం చూసినట్లయితే వారు 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టి ముగిస్తారండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 6వ అధ్యాయంలో 37వ వచనంలో కనిపిస్తుందండి. 6వ అధ్యాయంలో 37, 38 వచనాలలో మనం చూసినట్లయితే 4వ సంవత్సరం జీపను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడిను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను అంటున్నాడు. 7 సంవత్సరాలు కట్టించి ఏ మాసంలో పూర్తయింది? బూలు అనే మాసంలో పూర్తయింది. బూలు అనేది ఈ మాసం పేరు యూదుల మాసం. మనకైతే అక్టోబర్ మాసం వస్తుందండి. అది మనకైతే అక్టోబర్ మాసం అనేది వస్తుంది. చదువుకునే బిడ్డలు, డిగ్రీలు చదివే బిడ్డలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆ జీప్ అనే ఆ యొక్క మాసం దగ్గర చిన్న డాట్ పెట్టి ఒక గుర్తు పెట్టి ఫుట్ నోట్ల పైన ఆ మాసం పేరు రాసుకుంటే గుర్తుంటాయి ఇవన్నీ కూడా. అయితే 7 సంవత్సరాలు ప్రభు సొలొమోను చేత ఈ మందిరాన్ని కట్టించి అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరంగా ఆ కార్యక్రమాన్ని కట్టి ముగించడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ సమయంలో ప్రభు వారికి ఇస్తున్నటువంటి ఒక కట్టడ ఏమనగా, మనం 6వ అధ్యాయంలో 11, 12, 13 వచనాలు చూసినట్లయితే మరి దేవుడైనటువంటి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, ఈ 12వ వచనం చూస్తే, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని నీ ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను అంటున్నాడు. ఇప్పుడు పాయింట్ లేకొద్దాం. దేవుని మందిరం అనేది దేని కొరకు కట్టబడుతుందంటే దేవుని నామ మహిమార్థం కొరకు కట్టబడుతుంది. దేవుని నామ మహిమార్థం కొరకు ఈ మందిరం కట్టబడింది. 8వ అధ్యాయం 17వ వచనంలోకి వద్దాం. 8వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు
ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా అంటున్నాడు. దేవుని నామ మహిమార్థం కొరకు ఈ మందిరము కట్టబడింది సొలొమోను కాలములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను కాలంలో కట్టబడినటువంటి దేవుని మందిరం విషయంలో దేవుడు ఎంతో సంతోషపడ్డాడు, ఎంతో ఆనందపడ్డాడు. అయినప్పటికీ చివరిలో ప్రభు అంటాడు, వాళ్ళతో ఏం మాట్లాడతాడంటే, నీవు ఈ మందిరం విషయంలో నా కనుదృష్టి ఉంచుతాను, ఈ మందిరం విషయంలో మీరు చేసే ప్రార్థనలు నేను వింటాను, ఈ మందిరం విషయంలో మీరు ఏ విధంగా నడుచుకుంటారో నేను కూడా అదే విధంగా నేను ఉంటాను మీతో అంటాడు. ఆయన ఏమంటాడంటే చూడండి, ఆయన ఇచ్చే ఒక భయంకరమైనటువంటి వార్నింగ్ మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనంలోకి వద్దాం. 2வது நாளாகமும் 7வது அதிகாரம் 19வது வசனத்தை பார்ப்போம். The book of 2 Chronicles chapter 7 19th word. చూడండి, நீங்கள் வழி விலகி நான் உங்களுக்கு முன்வைத்த என் கட்டளைகளையும் என் கற்பனைகளையும் விட்டு போய் வேறே தேவர்களை சேவித்து அவர்களை பணிந்து கொள்வீர்களே ஆகில் நான் அவர்களுக்கு கொடுத்த என் தேசத்தில் இருந்து அவர்களை பிடுங்கி என் நாமத்திற்கென்று நான் பரிசுத்தப்படுத்தின இந்த ஆலயத்தை என் சமூகத்தினின்று தள்ளி அதை எல்லா ஜனசங்கத்திற்குள்ளும் பழமொழியாகவும் వగై చొల్లాகவும் వైపేన్. తెలుగులో రమాసేతుకు ఒక మైక్ ఇవ్వండి అయ్యా, అదే కాదు ఇంకొక మైక్ ఇవ్వండి, ఇంకొక మైక్ ఇవ్వండి. తెలుగులో స్పష్టంగా చదివగలిగే బిడ్డ చదువు తల్లి. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి జనములలో మిమ్మల్ని వెళ్ళగొడతానంటున్నాడు. ఇక్కడ గమనిస్తున్నారా? నాకు కట్టించావు, మందిరాన్ని కట్టించావు, బాగానే ఉంది. కానీ నేనిచ్చినటువంటి ఆజ్ఞలను మీరు అనుసరించిన ఎడలా, నా సిద్ధాంతములను మీరు అనుసరించిన ఎడలా, నా కట్టడల ప్రకారం మీరు నడుచుకున్న ఎడలా నేను మీతో ఉంటాను. మీరు చెప్పింది నేను చేస్తాను, మీరు అడిగింది నేను చేస్తాను, మీ విజ్ఞాపనను నేను ఆలకిస్తాను. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. అయితే నేను మీకు ఇచ్చినటువంటి కట్టడలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజలు చేసి పునస్కారాలు చేసి వాటికి నమస్కారాలు చేసి నువ్వు లేకపోతే నాకేమీ లేదు అని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించిన ఎడల ఈ దేశములో నుండి మిమ్మల్ని పెళ్లగిస్తానని అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభు ఇచ్చినటువంటి కట్టడ ఇది, వార్నింగ్ ఇది. నా మందిరంలో నుండి మిమ్మల్ని త్రోసివేస్తాను, అసలు ఈ మందిరమే ఉండదు నేను అని అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా అన్నాడు, ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి అంటున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు అంత గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడంటే ఆయన చేయబోయే కార్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తన ప్రజల ఎడల ఆయనకున్నటువంటి గొప్ప కృప, ఉన్నతమైనటువంటి దయ, తన ప్రజల ఎడల ఆయనకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యములు, ఉన్నతమైనటువంటి కార్యములను మనం చూసిన ఎడల ఆ కార్యాలను గూర్చి మనం ఈ సమయంలో చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వద్దాం. అందరం కూడా మరి బైబిల్ గ్రంథాన్ని తీద్దాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. ఎందుకంటే కొందరు రెఫరెన్సులు కోరుతున్నారండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికన్నా రెఫరెన్సులు ఇస్తే ఇంకా బాగుంటుందని అని అంటున్నారు. దాని కొరకే మీ చేత చదివిచ్చేది. ఇప్పుడు உமது அடியை நீவிடத்தில் செய்யும் விண்ணப்பத்தை கேட்கும்படி
என்னுடைய நாமம் விளங்கும் என்று நீர் சொன்ன ஸ்தலமாகிய இந்த ஆலயத்தின் மேல் உம்முடைய கண்கள் இரவும் పగலும் திறந்திருப்பதாக. సొలొమోను మహారాజు దేవుని కోరుతున్నాడు, ప్రభువా ఈ మందిరము తట్టు, ఈ మందిరము తట్టు, ఈ స్థలము తట్టు నీ నేత్రములు రెయ్యింబగళ్ళు తెరవబడి ఉండునుగాక అంటున్నాడు. ప్రభువుకి స్తోత్రం. 30వ వచనాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా నీ నివాసమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఈ మందిరము తట్టు తిరిగి మేము ప్రార్థన చేసినప్పుడు, మేము ఏ పొరపాటు చేసి ఏ దోషము చేసి నీ వైపు మేము తిరిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మమ్మలను క్షమించుము అని అంటున్నాడు. తర్వాత ఎవడైనాను తన పొరుగువాని అన్యాయము చేయగా, తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చే స్థలం నీకు ఇది. నీకు న్యాయం దొరికే స్థలం దేవుని మందిరం. ఇంకా 33వ వచనంలో చూసినట్లయితే ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము అంటున్నాడు. సొలొమోను మహారాజు చాలా జ్ఞానండి. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ జనులు నీ ఎదుట దోషము చేసినప్పుడు నీ కోపము నీ ఉగ్రత వీళ్ళ మీదకి రగులుకున్నప్పుడు నువ్వెట్ట తిరిగి వీళ్ళని చెల్లాచెదరు చేస్తావు. అయితే వీళ్ళు పరాయి దేశానికి వెళ్ళి చెల్లాచెదరయ్యి వేదనతో దుఃఖముతో బాధతో ఉండి ఈ దేశం మరలా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఎదుట వారు క్షమాపణ కోరి విన్నపం చేసిన ఎడల, ఈ స్థలము తట్టు తిరిగి విన్నపం చేసిన ఎడల నీవు ఆకాశమందుండి వాళ్ళని క్షమించి మన్నించి వారిని మరలా ఈ దేశానికి నడిపించయ్యా అంటున్నాడు. దేవుని మందిరం అంటే చాలా మందికి మందిరం యొక్క విలువ తెలియటూలే. మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తేనే జవాబు ఉందంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయనేది మనం చూద్దాం. ఇంకా 38వ వచనాన్ని చూడండి. 38 మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 38. உம்முடைய ஜனமாக இஸ்ரவேல் அனைவரிலும் எந்த மனுஷனாலும் தன் இருதயத்தின் வாதையை உணர்ந்து இந்த ஆலயத்துக்கு நேராக தன் கைகளை விரித்து செய்யும் சகல விண்ணப்பத்தையும் சகல வேண்டுதலையும் உம்முடைய வாசஸ்தலமாக பரலோகத்தில் இருக்கிற தேவரீர் கேட்டு மன்னித்து தேவரீர் எங்கள் பிதாக்களுக்கு கொடுத்த தேசத்தில் அவர்கள் உயிரோடு இருக்கும் நாளெல்லாம் உமக்கு பயப்படும்படிக்கு தேவரீர் ஒருவரே எல்லா மனுபுத்தரின் இருதயத்தையும் அறிந்தவரானதலால் நீர் அவனவன் இருதயத்தை அறிந்திருக்கிறபடியே அவனவனுடைய வழிகளுக்கு தக்கதாக செய்து அவனுக்கு பலன் అలిపీరాగ. ప్రభువా ఎంత గొప్పవాడివయ్యా నీవనేనని ఆయన అంటాడు. ఇశ్రాయేలీయులకు నీ జనులు ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును, తన మనోవ్యాధిని తెలుసుకొనును గదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విజ్ఞాపనలు చేసిన ఎడలా వాళ్ళ హృదయాలను వెరగతావు నాయన. నీ నివాస స్థలమందుండి నువ్వు విని వాళ్ళని క్షమించయ్యా. దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడివి నాయన, నువ్వు ప్రతిఫలమే నాయన. వాళ్ళు బ్రతుకు దినాలన్నిటా కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా చేయి ప్రభువా అని అంటున్నాడు ఆయన. 42వ వచనంలో చూస్తే ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా అని అంటున్నాడు.
ఈ మందిరం అనున్నది తన ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ మందిరంలో గుళ్ళో ఏముందరా అని అంటారు చాలా మందికి దేవుని మందిరం అంటే భయంలే. చాలా మందికి దేవుని మందిరం అంటే మర్యాద ఉండదు. ఇది నాదిరా, ఇది మాదిరా, ఇది మా తాతోళ్ళు కట్టించారు, వాస్తవమే. కానీ ఈ మందిరం వైపు, ఈ మందిరంలో ఏముందనేది నీకు తెలుసా అని, ఈ మందిరం మీద ఏముందో నీకు తెలుసా అని, ఈ మందిరం పట్ల దేవుని చిత్తమేందో ఏందనేది నీకు తెలుసా అని చూడండి. దేవుని యొక్క వాక్యానుసారంగానే మీకు మనం జవాబును చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. 15వ వచనం నుండి మనం చూద్దాం. ఈ స్థలమందు 2వ నాళాగము 7వ అధికారం 15వ వచనం చదువు తల్లి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నువ్వెన్నిసార్లు ఏడ్చావు ఈ గుళ్ళో? నీ కన్నీళ్లను ప్రభు చూసినందుకు స్తోత్రం చెప్పు. ఎన్నిసార్లు మనోవేదనతో బాధతో వచ్చి ఇక్కడ ప్రభువా నేను నీ భర్తను గురించి ఏడ్చుంటావు, నీ బిడ్డలను గురించి ఏడ్చుంటావు, నీ కుటుంబాన్ని గురించి ఏడ్చుంటావు. దేవా నువ్వు చూడలేదా నన్ను అనుకుంటున్నావే. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువే అంటున్నాడు. చదువు తల్లి, మళ్ళీ చదువమ్మా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి. ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీ నోటి గుండా నీ కన్నీళ్లను ప్రభు చూశాడా లేదా? నా కనుదృష్టి నిలుచును. తర్వాత నా చెవులు దానిని దేనినంట? నువ్వు చేసే ప్రార్థనలు, నీ విజ్ఞాపన, వచ్చి రాని మూలుగులతో నువ్వు మూలిగావే. నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి, నిన్ను గూర్చి, నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను గూర్చి, దేనిని గూర్చి నువ్వు ఈ స్థలంలో విజ్ఞాపన చేశావు. నా చెవులు దానిని ఆలకించును. తర్వాత నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. ఈ మందిరం ప్రభు చేత పరిశుద్ధపరచబడిన మందిరం. కంటిన్యూ చేయండి. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మందిరంలో కూర్చొని ఉన్నట్టు నా చెల్లెమ్మ, నా తల్లి, నా తమ్ముడు, నా అన్న, నా తండ్రి, మేము ఈసయ్య గుడికి పోతున్నా, ఏం ప్రయోజనం రా అనుకునేవాళ్ళు, ఇదే ఆ గుడి అనుకునేవాళ్ళు, అయ్యా పైనుండే పిల్లకాయలు కొద్ది గద్దించండి, అచ్చమ్మా కొద్ది గద్దించరాదా, వాళ్ళేమో నిన్ను చంపుతారా, నీ తల తీస్తారా వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు. వాక్యం వినేదానికి వచ్చిన వాళ్ళు అయితే పక్కన వాళ్ళని గద్దిస్తారు. ఇదే గుర్తు మీకు. బాలాజీ రా, ముందుకు రా, ముందుకు వచ్చి కూర్చో, ఇక్కడ కూర్చో. సెమ్యం చర్చిలో ఏముంది? అక్కడికి పోయే వాళ్ళంతా నీతివంతులు కాదు, అక్కడికి పోయే వాళ్ళంతా అట్టాటోళ్ళు ఇట్టాటోళ్ళు అనుకునే పనికి మాలినటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే హెచ్చరిక, ఈ స్థలమందు నా దేవుని యొక్క దృష్టి ఉన్నది. చేతులు తడి దేవునామని మహిమపరచండి. ఈ స్థలమందు నా దేవుని యొక్క దృష్టి ఉన్నది. ఈ స్థలమందు చేయి ప్రార్థనల మీద నా దేవుని యొక్క చెవులు ఉన్నాయి. ఈ స్థలమందు నా దేవుని యొక్క మనస్సు ఉన్నది. ఆ మనస్సు కూడా నిత్యము ఉన్నది. అయితే దేవుని మందిరానికి వచ్చే నీవు నడుచుకునే విధానంలో ఉంది నీకు ప్రతిఫలం. దేవుని యొక్క వాక్యాన్ని వినే నీలో ఉంది ప్రతిఫలం. పొందుకునే విధానం, ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీ కన్నీటికి జవాబు రావాలంటే,
నిన్ను బట్టి ఉంటుంది. కానీ దేవుని యొక్క దృష్టి ఎప్పుడు ఇక్కడ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలమందు నువ్వు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కావు. ఈ స్థలమందు నువ్వు చేసిన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు. ఇంతవరకు జవాబు రాలేదా? ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఒక సవాలుగా చెప్తున్నాను. ఈ మందిరం కట్టి 47వ సంవత్సరం శుభ సందర్భంలో ఒక సవాలుగా నేను చెప్తున్నాను మీకు. ఇంతవరకు నాకు జవాబు రాలేదయ్యా, ఇంతవరకు నా ప్రార్థనకు జవాబు రాలేదయ్యా, నేను చేస్తానే ఉన్నాను అనుకొని సోలిపోయి కృంగిపోయే బిడ్డలారా, ఈ దినమందు నిన్ను నువ్వు సరి చేసుకొని, ఎక్కడ విశ్వాస జీవితంలో బలహీనురాలుగా ఉన్నావో, బలహీనుడుగా ఉన్నావో, నీ విశ్వాసాన్ని పరీక్షించుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ మనసును దేవుని మీద దృష్టి పెట్టి, ఈ రోజు నువ్వు చేసే విజ్ఞాపనకి ఖచ్చితంగా నా దేవుడు జవాబిచ్చును. చేతులు తడదాం అందరమే, చేతులే తట్టాలి. నీ కుటుంబంలో నా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చెయ్యును. మీ కుటుంబాలలో మనో సంతానంతో వచ్చే సంవత్సరం మనో సంతానంతో ఈ గుడికి రావాలి. చేతులు తట్టండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలమందు పరలోక తండ్రి అయినటువంటి మహిమ కలిగినటువంటి మన ఘనమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దృష్టి ఉన్నది. ఆయన చెవులు ఈ స్థలంలో ఉన్నాయి, వింటున్నాడు ఆయన ప్రార్థన. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సొలొమోను చేసిన ప్రార్థనకి ఘనమైనటువంటి బలమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. నా ఆజ్ఞలను అనుసరించండి, నన్ను అనుసరించండి. నా మందిరమునకు వస్తూ, నా మందిరమును తక్కువగా మాట్లాడుతూ, నా మందిరానికి వచ్చే వాళ్ళను తక్కువగా తలంచే వాళ్ళని పెళ్ళగిస్తానంటున్నాడు ఆయన. పెళ్ళగిస్తాను. బలహీనుడివే కావచ్చు, నీవు బలహీనరాలువే కావచ్చు. ఏ బలహీనతలో ఉండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, ఏ దరిద్రతలో ఉండి బయటికి రాలేకపోతున్నావు, ఏ అప్పులలో ఉండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, ఏ కన్నీటిలో ఉండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, ఏ శత్రు పోరాటాలలో చిక్కి నలిగి నజ్జైపోతూ దినదినము భయంతో బ్రతుకుతున్నావు. నా దేవుడు ఈ యొక్క దినాన నీ మీద కనుదృష్టి ఉంచి, ఆయన మనస్సును ఉంచి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన, నన్ను అనుసరించు, నా కట్టడలను అనుసరించు, నా మందిరంలో నిన్ను ఒలీవ మొక్కగా నేను నిన్ను పెడతానంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఆయన మందిరంలో దావీదు ఎలా ఉన్నాడంట? 52వ కీర్తన 8వ వచనం మనం చూద్దాం ఒక్కసారి. 52వ కీర్తన 8వ వచనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. 52వ కీర్తన 8వ వచనం చూడండి ఒక్కసారి. தேவனுடைய ஆலயத்தில் தேவனுடைய ஆலயத்தில் பச்சையான ஒலிவ மரத்தை போல் இருக்கிறேன். దేవుని కృపయై ఎండెండెకం నమ్మి இருக்கிறேன். హల్లెలూయా. తెలుగులో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవుని మందిరములో ఉన్నటువంటి మహిమను, ఆ రుచిని, ఆ శక్తిని ఎరిగినటువంటి వాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఆయన మందిరంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆయన మందిరంలో చేసే ప్రార్థనలు, ఆయన మందిరంలో ఉండి చేస్తున్న ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి ఉంచి, ఆయన చెవులు నీ వైపు మళ్లించి విని నీకు జవాబునిచ్చువాడై ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మందిరాన్ని కూడా కాదు, మందిర ఆవరణములను. ఎంత గొప్ప మాట అది. 4వ వచనంలో అంటాడు, నీ మందిరమందు నివసించువారు ధన్యులయ్యా, ఎందుకంటే నీ మందిరం మీద రాత్రింబవళ్ళు నీ కనుదృష్టి ఉంచి ఉన్నావు, నీ ప్రజల మీద నీ దృష్టి ఉంచి ఉన్నావు. నీ మందిరంలో
నీ కట్టడలను అనుసరించి జీవించే వారి మీద నీ కనుదృష్టి ఉంచిన దేవుడవయ్యా. 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మందిరంలో కూడా కాదు, ఆవరణంలోనే అంత మహిమ, ఆవరణంలోనే అంత ఆశీర్వాదం, ఆయన ఆవరణంలోనే అంత సంతోషం ఉన్నదంటే దేవుని మందిరంలో ఇంకా ఎలా ఉండాలి? నీ ద్వారమునొద్ద 10వ వచనంలో నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. దేవుని మందిరంలో కూడా కాదు, ద్వారం దగ్గర, దేవుని ద్వారం దగ్గర, మందిరం ద్వారం దగ్గర ఎవరు ఉంటారు? ఎవరు ఉండేది? ఇప్పుడు దేవుని మందిరాలలో చాలా మంది మందిరాలకు వెళ్తుంటారు కదా. దేవుని మందిర ద్వారాల దగ్గర ఎవరుంటారండి? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వెళ్తా ఉంటాం కదా గుళ్ళకి. దేవుని మందిర ద్వారం దగ్గర అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే 3వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఎవరిని? ఒక నడవలేనటువంటి వాడిని, పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వాడిని భిక్షమడుక్కునే దాని కొరకు ఆ దేవాలయం యొక్క ద్వారం దగ్గర వదిలిపెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది దేవాలయాల దగ్గర ఎంట్రన్స్ లో కూర్చొని ఉంటారు కదా. దావీదు అంటాడు, ప్రభువా లోపల కూడా వద్దయ్యా, నీ ద్వారం దగ్గర ఒక భిక్షగాడిలాగా నేను ఉన్నా కూడా చాలు నాయనా, నీ మందిర ద్వారం దగ్గర, నీ మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టం, నాకు ఇష్టం. నీ మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టమయ్యా. ఎంత తగ్గింపు! దేవుని మందిరంలో ఉన్నటువంటి మహిమను ఆయన అనుభవించినటువంటి వాడు. అందుకే ఆయన అంటాడు, ఏమన్నాడు ఆయన? నేను యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె, నీ మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నానయ్యా కదా. నేనైతే నా దేవుని మందిరములో 52:8 నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమ ఏందనేది నేను చెప్తాను. ఒలీవ చెట్టు పెరిగేటప్పుడు అది నల్లగా ఉంటుంది, చూసేదానికి పెద్ద అందంగా కనిపించదు, అసభ్యంగా ఉంటుంది. అది పెరగంగా అది కాయలు కాసినప్పుడు ఆ కాయలకి ఏదన్నా ఒక చిన్న గీత కానీ అలా తగిలిందంటే ఆ వాసన ఎంతో దూరం వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది. ఆ ఒలీవ నూనెను దేవుని మందిరంలో ప్రమిదలలో వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారో తెలుసా? ఏ నూనెను వెలిగించినా పొగొస్తుందండి. ఒలీవ నూనెని వెలిగిస్తే పొగరాదు. దావీదు మహారాజు దేనితో పోల్చుకున్నాడో చూడండి. నేను పచ్చని ఒలీవ మొక్క వలె, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు 23వ కీర్తనలో, నా బ్రతుకు దినములన్నీయు యెహోవా మందిరములో నేను చూడండి నివాసము, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. 23వ కీర్తన 6వ వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను, నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని. పచ్చని ఒలీవ చెట్టు అనేకులకు ఆశీర్వాదకరంగా సువాసననిచ్చేది, మనుష్యులకు సువాసననిచ్చేది, దేవునికి నూనెనిచ్చి దేవుని పరిశుద్ధ స్థలంలో దివిటి ఎలగడానికి పొగరానటువంటి చక్కని వెలుతురునిచ్చేది, పొగరానటువంటి నూనెది, అనేకులకు ఆశీర్వాదకరంగా దైవజనులను అభిషేకించడానికి ఉపయోగపడి
ఈ 47 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ప్రభు నీకు ఇచ్చినటువంటి మందిరంలో నువ్వెలా ఉన్నావు? ఇన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎందుకు నీలో సమాధానం లేదు? ఇన్ని సంవత్సరాలు ఇలాంటి మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నావు, ఎందుకు నీలో ఐక్యత లేదు? మీలో ఎందుకు ఐక్యత లేదు? ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎందుకు ఇతరులతో కలిసి సంతోషంగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు? ప్రభు నీతో మాట్లాడలేదా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించలేదా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చరించలేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరం, ఈ మందిరం ప్రభు కోరుకున్న స్థలం. ఈ ప్రభు కోరుకున్న ఈ స్థలానికి విరోధంగా రూపొందించబడే ఏ ఆయుధం వర్దిల్లదు. చేతులు తడి దేవుని నామని మైపరుద్దా. ఏ విషయానికి చేతులు తట్టాలా, దేనికి తట్టకూడదు అనేది కూడా వివరం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తట్టుచేస్తున్నావుల చేతులు. ఈ మందిరానికి విరోధంగా రూపొందించబడే ఏ ఆయుధం వరిదెల్లదు. ఈ స్థలంలో సేవ చేసే నాలాంటి దైవజనుడికి విరోధంగా లేసే ఏ ఆయుధం వరిదెల్లదు. తట్టరా చేతులు. దేవునికి మహిమండి. ఈ స్థలంలో నాలాంటి వాళ్ళ ద్వారా దేవుడు తన పనిని చేసుకుంటున్నాడు. దానిని విని గ్రహిస్తే ఆశీర్వదించబడతారు, గ్రహించకపోతే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. కనుక ఆయన అంటున్నాడు, నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా. నువ్వెలా ఉన్నావు దేవుని మందిరం? నువ్వెంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీ ద్వారా ఒక్క ఆత్మ, ఈరోజు అడుగుతున్నాను నేను, ఆత్మ దేవుడే అడుగుతున్నాడు, దుఃఖంతో అడుగుతున్నాడు నిన్ను. నా మందిరానికి వచ్చినటువంటి నీతో నేను ప్రతి వారం మాట్లాడుతున్నాను. ఆపత్కాలంలో నీ మొర నేను ఆలకించాను. ఎన్నో అద్భుతమైన కార్యాలు నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల నేను చేశాను. నా కొరకు నువ్వేం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? ఏం చెయ్యగలిగావు? నువ్వన్నీ చెయ్యగలవు, నీ చేత అన్నీ అవుతుంది. నీ మాటినే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీ మాటిని గుడి అగ్గొట్టే వాళ్ళు ఉన్నారు. నీ మాటిని గుడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడుండే ప్రతి వాళ్ళకి పాస్ ఏదో మనసులో పెట్టుకొని అంటున్నాడు అనుకునేరు. ఆ పాడు బుద్ధి తీసేసుకోండి దయచేసి. దేవుడు నీకు అంత పవర్ ఇచ్చాడు. నువ్వు దేవుని బిడ్డవి. నీవు ఎవరు బిడ్డవి చెప్పు, నోరు తెరిచి ఇప్పుడన్నా చెప్పు. నువ్వెవరు బిడ్డవి? సందేహమే లేదు, నువ్వు దేవుని బిడ్డ. నీ నోటి మాటకు శక్తి ఉంది. ఒక్క ఆత్మని ప్రభు నీ ముందు నిలబడి, బిడ్డ నీకు నేనెంతో కృపనిచ్చాను, ఒక్క ఆత్మ నా కొరకు నువ్వు తీసుకుని వచ్చి ఉంటావా? ఒక్క ఆత్మని. ఎంతో మంది నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, నరకపు అంచులలో ఉన్నారు, పాతాళపు అంచులలో ఉన్నారు, ఆరని అగ్ని గుండం యొక్క అంచులలో ఉన్నారు. వారిని బట్టి దినమంతా నా చేతులు చాపుతాను. లోబడనల్లనటువంటి వారి వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. నీకు తెలీదా? సరే, ఆత్మను తీసుకొని రాలేదు, వారి కొరకు ప్రార్థనన్నా చేయగలుగుతున్నావా? నీ ప్రవర్తన ద్వారా ఒక్క ఆత్మనన్నా ఆకర్షించి ఉంటావా? దుఃఖపడుతున్నాడు ఆత్మదేవుడు. ఇన్ని సంవత్సరాలు ఈ ఊరిలో శంబియం అనబడిన ఈ సెంగళవరాయన తెరువులో మందిరం ఉంది. కనీసం ఎవరు సంధించబడ్డారు? ఎవరు సంధించబడ్డారు? ఒకసారి మనం చేసిన తప్పిదాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసిన పొరపాట్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుల మీద ఎంతమంది ఎదురు తిరిగి ఉంటారు. దైవజనుల మీద లేనిపోని తెలుసో తెలియకో మాట్లాడి, నేనైతే క్షమిస్తానండి, నేనైతే క్షమిస్తాను, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నేనైతే క్షమిస్తాను. తెలుసో తెలియకో దైవజనులు చేసిన ప్రసంగాలని తప్పులు బట్టి, తెలుసో తెలియకో దైవజనుల మీద లేనిపోని నిందలు మోపి,
తెలుసో తెలియకో సంఘ పెద్దలు నిర్వాహంలో ఉండి ప్రయాసపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద నిందలు మోపి, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ అందరం చేరి పాతాళ పంచులలో ఉన్నామా, లేదా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నామా? ఆలోచన చేయండి. ఇదొక పాయింట్. రెండవదిగా, దేవుడు నీకెంతో ఇస్తున్నాడు. ఈ మందిరాన్ని చూసి తక్కువగా తలంచి, ఈ గుళ్ళో సందా ఇచ్చినా ఒకటే, ఈగిపోయినా ఒకటని ప్రభువునే నువ్వు అవమానపరుస్తున్నావు. దేవుని సేవనే అవమానపరుస్తున్నావు. దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మదేవుడు చెప్తున్నటువంటి చక్కని బోధనే నువ్వు అవమానపరుస్తున్నావు. నీకు తెలియలేదు బిడ్డ, నీకు తెలియలేదు తల్లి, నీకు తెలియలేదు నా తండ్రి, నా సహోదరుడా. దేవుడు నీకు ఇచ్చే కష్టార్జితంలో దేవునికి దశం భాగమే. నీ కష్టార్జితములు నీ కొరకు ప్రార్థన చేసి నీ బిడ్డల ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధానంలో ప్రయాసపడే దైవజనుని ఆదరించండి. దైవజనుని ఆదరించండి, పోషించండి. ఓపెన్గా చెప్తున్నాను నేను, పోషించండి. నీ కష్టార్జితం అనగా ఏందో తెలుసా? పొద్దున్న లేస్తే పొట్ట చేత పట్టుకొని పరుగులెడతావు బస్సుల మధ్యలో, బండ్ల మధ్యలో. ఏ ఆటో వచ్చి తగలబోతుందో, ఏ 2 వీలర్ వచ్చి నిన్ను తగలబోయి నిన్నే తిట్టిపోతా ఉంటాడు. ఏ బస్సులు అడ్డం వస్తాయో. ఇలాంటి మరి మార్గాలలో నువ్వు వెళ్ళి నీ పనిలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు మనసులో పెట్టుకుని నువ్వు పని చేసుకుంటూ నెలంతా కష్టపడి నీ రక్తాన్ని చెమటగా కాచి నీ కష్టార్జితంలో దేవునికి ఇచ్చి చూడు, ఎంత ఆశీర్వాదము. దైవజనుడు కుటుంబాన్ని పోషించి చూడు, ఎంత ఆశీర్వాదము. కొందరు చెప్తారు ఆయనకి ఏమిలే, ఈయనకేమిలే. అలాంటి చెప్పుడు మాటలు విని సాపి హస్తాలను ఎవరైతే పిడికిలు పట్టుకొని వెనక్కి లాక్కుంటారో దాని ప్రతిఫలాన్ని చూస్తా ఉన్నారు, గ్రహించలేకపోతున్నారు. వద్దు. నా చెల్లెల్లారా, నా అక్కలారా, నా అన్నలారా, నా చెల్లెల్లారా, చెప్పుడు మాటలు వినొద్దు, వాక్యం విను. ఈ స్థలం వైపు కనుదృష్టి ఉంచిన దేవుని యొక్క కృపను చూడు. ఆ దేవుడు పంపిన దైవజనుడి మీద దృష్టి పెట్టు, వాక్యం మీద చెవులు పెట్టు. కాపాడబడు, రక్షింపబడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండు. నీ ద్వారా ఒక్క ఆత్మైన మందిరానికి రావాలి. రెండవదిగా, దేవుని సన్నిధానంలో నీతో మాట్లాడుతున్న దేవుని మాటలను గౌరవించు. మూడవదిగా, దైవజనుడి పట్ల అక్కర కలిగి దైవజనుడిని పోషించు. నీ కుటుంబం ఆశీర్వదించబడు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. మీరు బాగుంటారు, మీరు లక్షణంగా ఉంటారు. మీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులైన మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ కుటుంబాలు ద్రాక్ష తోటల్లాగుంటాయి. అందుకనే దావీదు అన్నాడు, ప్రభువా నీ మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో. గుడికి రమ్మంటే నిర్లక్ష్యం, పోతంలా టైం లేదు, ముగిచ్చేస్తాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ఎత్తుకుంటాం మిగతాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయంలో నేను చెప్పే ప్రతి మాటకి ఆమేన్ అనండి, హల్లెలూయా అనండి, సరేనా? దేవుడి మాటలు దీవించును గాక, మీ బిడ్డలను దీవించును గాక, మీ భర్తలను మార్చును గాక, మీ కుటుంబాలు చల్లగా ఉండునుగాక, మీ దుఃఖం పారిపోవునుగాక, మీ రోగాలు పారిపోవునుగాక, మీ దశం భాగాలన్నీ దేవుని సన్నిధానానికి వచ్చునుగాక. నా చెల్లెలు రమ ఏమి నవ్వుతుంది? ఈ నవ్వు కొరకేనమ్మా నేను ఎదురు చూసేది. నువ్వు నా చెల్లెలు అమ్మా, నువ్వు. నాకు చాలా సంతోషం. వాళ్ళ అన్నదమ్ముళ్ళని చూసినా, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళని చూసినా, వాళ్ళ ఇంటికి పోతే ఎంతగా ప్రేమిస్తారు. వాళ్ళు లేరు, మేము లేవు. అదేం ప్రేమో, ఆ పిచ్చి ప్రేమ వాళ్ళకి మాకు. మీరు కూడా మంచివాళ్ళే, మీరు కూడా బాగా చూస్తున్నారు మమ్మల్ని. దేవుడికి స్తోత్రం. ఇక్కడ నుండి ట్రెండ్ మారవండి, వాక్యానుసారంగా నడుచుకోండి. 2025 సంవత్సరంలో ఇదే నాటికి ఎంతమంది గర్భఫలాలు లేవో వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలను తీసుకొని ఇక్కడికి రావాలా? చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చేతులు తట్టండి. పెళ్లిళ్ళు కానీ ఆడపిల్లకాయలందరూ పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ భర్తలతో ఇక్కడికి రావాలా? దేవుడి మాటలు దీవించ.
నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన, ఈ సమయంలో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు స్వామి రాజా. ఈ ఆలయం మీద ప్రభు నాయన నీ దృష్టి ఉంచినందుకే నీకు స్తోత్రం రాజా. అయ్యా, మేము చేయించిన ప్రతి విజ్ఞాపనను ఆలకిస్తూ ప్రభు నాయన ఈ 47 సంవత్సరాలు ప్రభు నాయన మమ్మల్ని, మా కుటుంబాలని, మా బిడ్డలని ప్రభు నాయన ఇంతగానో కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రులు ప్రభు నాయన. ఈ దినము ప్రభు సాయంకాలం జరగబోతున్న ప్రభు నాయన శ్రీ కూటాన్ని మీరు దీవించండి ప్రభు నాయన. అది ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు నాయన. మా కుటుంబాలకి ప్రభు దీవెనకరంగా మారాలి ప్రభు. నీకు వందనాలయ్యా. ప్రతి విధమైన ప్రభు నాయన కుటుంబంలో ప్రభు నాయన కుటుంబం కలుసుకునే కృపను దయచేయండి ప్రభు నాయన. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి ప్రభు నాయన. దీని కొరకు ప్రభు నాయన చేతులు చాపిన ప్రతి బిడ్డని ప్రభు కుటుంబాలు వాళ్ళ బిడ్డని ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు నాయన. ఇదిగో తన ఉదయకాల సమయంలో ప్రభు నాయన ఈ సంవత్సరం చివరి మాసాలలో ప్రభు నాయన ఇంతవరకు దాచి మమ్మల్ని కాచి కాపాడిన ఈ అమూల్యమైన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన అయ్యా ప్రతి హస్తాన్ని మీరు దీవించి ప్రభు నాయన నీ రాజ్యం కొరకు మీరు ప్రభు నాయన దాన్ని ఉపయోగపరచుకొని ప్రభు నీకు స్తోత్రం నాయన. నీ నామానికి మాత్రం మహిమను తెచ్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి అందున అలాగ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. మా శోధలేక దుష్టులు తగ్గించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆశీర్వాదం ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు క్రీస్తు కృప, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడునన్న యేసు క్రీస్తు కృప, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడునన్న యేసు క్రీస్తు కృప, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి నిశ్చయించుకున్న ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైన నడిపించునుగాక. నా ప్రాణమా నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారం. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.